ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 27వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు దినఫలాల ప్రకారం. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మీ శత్రువు ఎవరో మీకు తెలిసిపోతుంది. మీ శత్రువు ఎవరో తెలుసుకోవడానికి ఈ వీడియోను ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి ప్రతికూలతలు, ఎటువంటి అనుకూలతలు ఉన్నాయో, మీ యొక్క వ్యక్తులకు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వృషభ రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన చేయాలి వలన మేలు చేస్తుంది, అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎటువంటి శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారో అన్ని అంశాలు కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఇక వీరు అనేది పాత స్నేహితులు, బంధువులు కానీ అస్సలు విడిచిపెట్టరు. కొత్త స్నేహితులు, వ్యక్తులు పరిచయమైనా కానీ ఇక ఆరోగ్యానికి సహాయపాలన కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. వీరి హృదయంలో సంపాదించుకుంటే చోటు ఎన్నటికీ చెరిగిపోదని చెప్పుకోవాలి. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. ఇక అలాగే 2025వ సంవత్సరం జూన్ 27వ తారీఖు శుక్రవారం రోజు మీ యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక ఈ రోజు దినఫలాలు అయితే కొన్ని అనుకూలతలు, కొన్ని ప్రతికూలతలు వీరికి కనిపిస్తున్నాయి. కానీ ఊహించని ఒక సంఘటన అయితే జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీ శత్రువు ఎవరో మీకు తెలిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలం నుండి మీరు నమ్ముతున్న వ్యక్తులే మీ వెనకాల గొంతులు తవ్వుతూ ఉంటారు, లేదా మీ వెనకాల నుండి చెడును ప్రచారం చేస్తున్నారన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతారు. అంటే మీరు యాక్సెప్ట్ చేయగా ఈ విధంగా జరుగుతుంది. అంటే ఆ వ్యక్తి మీ గురించి బయట చెడు చెప్తున్నారని మీరు కలలో కూడా ఊహించి ఉండలేదు. అటువంటి వ్యక్తి మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారని, చెడు ప్రచారం చేస్తున్నారని, కానీ మీకు కీడు చేయాలని ప్రయత్నం చేస్తున్నారన్న విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారు. అటువంటి ఊహించని ఒక సంఘటన అయితే జరుగుతుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం ఇది మీకు బహిర్గతం కావటంతో ఆ భగవంతుడు మీకు చాలా సహాయపడుతూ ఉంటాడు. ఎందుకంటే మీరు చాలా గుడ్డిగా ఆ వ్యక్తిని నమ్ముతున్నారు. మీరు పనిచేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు, ఆ వ్యక్తి ఉన్నవారు ఆ వ్యక్తిని గుడ్డిగా నమ్ముతున్నారు. ఆ వ్యక్తిని నమ్మకూడదని మీకు కనువిప్పు కలుగుతుంది. ఆ పరమేశ్వరుడు ఇటువంటి సంఘటన మీ యొక్క జీవితంలో కలిగేలా చేశాడు. ఆ సంఘటన ద్వారా మీ మంచి కోరుకునే వ్యక్తులు ఎవరు, మీ చెడును కోరుకునే వ్యక్తులు ఎవరు అనే విషయం మీకు బహిర్గతం అవుతుంది. ఇది వరకు చాలా సందర్భాలలో మీ కుటుంబ సభ్యులతో కానీ, స్నేహితులతో కానీ, శ్రేయోభిలాషులతో కానీ ఆ వ్యక్తి గురించి మీకు చెప్పి ఉన్నారు. అయినప్పటికీ మీరు వారిని గుడ్డిగా నమ్ముతూ వెళ్తున్నారు. అటువంటి వ్యక్తి గురించి ఒక ఊహించని సంఘటన అయితే మీకు తెలియబోతుంది. ఇక ముఖ్యంగా వృషభ రాశి వారిపై నరదృష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీరి యొక్క మంచి మనస్తత్వం ఏదైతే ఉందో దాని పట్ల పలువురు ఆకర్షితులు అవుతూ ఉంటారు. అంటే అందరూ కూడా వీరిని చాలా అభిమానిస్తూ ఉంటారు, ప్రేమిస్తూ ఉంటారు.
దీన్ని చూసి తట్టుకోలేని కొంతమంది వ్యక్తులు వీరిపైన కుళ్ళును అసూయను పెంచుకుంటారు. మీ యొక్క నెగిటివ్ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ ఎనర్జీగా మారి వీరి యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను సృష్టిస్తుంది. కాబట్టి వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా నెగిటివ్ ఎనర్జీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇతరులు కనుదృష్టి విషయంలో కావచ్చు, ఇక ఏదైనా చేయకూడని పనుల విషయంలో, వెళ్ళకూడని ప్రదేశాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే లేనిపోని సమస్యలు మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ అంశంలో వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారస్తులకి సాధారణమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి కొన్ని నెలలుగా కలలు కంటున్న వాళ్ళు మీ కళ్ళ ముందే వ్యాపారం విస్తరణలో ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ కాబోతున్నాయి. ఇక ఈ రోజు మీ తోటి ఉద్యోగస్తులతో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. అంటే అనవసర వాదనలకు, అనవసర చర్చలకు దూరంగా ఉంటే అంత ఉత్తమం. లేకపోతే లేనిపోని చిక్కుల్లో, సమస్యల్లో మీరు ఇరుక్కున్న వారు అవుతారు. ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం కొన్ని మిశ్రమంగా కనబడుతున్నాయి. ఇక ఊహించని ఒక సంఘటన ద్వారా మీ యొక్క శత్రువు ఎవరో వైద్యానానికి సంబంధించిన ఈ యొక్క చికిత్సకు సంబంధించిన ఒక చక్కటి రెమినేషన్ అయితే లభిస్తుంది. ఇక మీకు ఉన్నటువంటి అనారోగ్యం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి చక్కటి చికిత్స తీసుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలి అనే దాని గురించి ఒక క్లారిటీ అయితే మీకు రాబోతుంది. మంచి సలహాలు అందబోతున్నాయి. ఒక మంచి గైడెన్స్ అందబోతుంది. ఈ విధంగా అనుకూల ఫలితాలు ఈ రోజు కనబడుతున్నాయి. కానీ ఊహించని ఒక సంఘటన ద్వారా మీ శత్రువు ఎవరో మీకు అనేది తెలిసిపోతుంది, బహిర్గతం కాబోతుంది. అంటే ఈ విధంగా ఇరుగు పొరుగు సభ్యులతో కానీ, మీరు పనిచేసే చోట కానీ, మీరు ఎక్కడ చెడు కోరుకునే వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారని వారెవరో మీకు తెలియపోయే అవకాశాలు ఉన్నాయి. నిత్యం శని భగవాను ఆరాధించండి. శని స్తోత్రం పారాయణం చేయండి. మీకు ఇష్టమైన నలుపు రంగు వస్తువులను కానీ, వస్త్రాలను కానీ, ఆహార పదార్థాలను కానీ పేదలకు దానంగా ఇవ్వండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. శుభతిథి ఉన్న మంగళవారం హనుమానునికి పొడవాటి సాలువను సమర్పించండి. తద్వారా కూడా మంచి ఫలితం అనేది పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.